పెళ్ళై ఇద్దరు పిల్లలతో సజావుగా సాగుతున్న మా జీవితంలోకి అనూహ్యంగా ఇద్దరు వ్యక్తులు వచ్చి మా జీవితాన్ని నాశనం చేశారు అని అంటోంది సత్య. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సత్య గారు ఇక్కడ ఒక చిన్న సమస్యతో రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, కావాల్సినటువంటి న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ దగ్గర, ఇంకా లోపలికండి మాది ఊరు. వరంగల్ దగ్గర నుంచి వస్తున్నారు. లోపలికి ఇంకా విలేజ్ అండి. ఓకే. ఏంటండి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? నా సమస్యని మీరే తీర్చాలి మేడం. అది కొంచెం పూర్తి వివరంగా చెప్పాలి. నా విషయం అంతాను చెప్పండి. నా భర్త కృష్ణప్రసాద్ గారండి, ఆయన పేరు. ఆయన నేను, నాకు ఇద్దరు బిడ్డలండి, పాప బాబు. మేము చాలా హ్యాపీగా, లైఫ్ అంతా చాలా బాగా హ్యాపీగా గడుస్తుంది మాకు. ఎన్నేళ్ళు అయిందండి పెళ్ళి మీకు? ఇది 11 years వస్తుందండి. 10 years 11 years అవుతుంది దగ్గర దగ్గర. అయితే బాగానే మాకు లైఫ్ అంతా బాగానే ఉంటుంది. మా ఆయన డ్రైవింగ్ అండి, ఆటో డ్రైవింగ్. అయితే బాగానే ఉంటుంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి బాగా బతుకుతున్నామని, మరి అంటే నేను ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు నమ్మనండి అంత తొందరగా. అందువల్ల మా లైఫ్ అంతా ఇంత 11 years వరకు బాగుంది, ఇంతవరకు బాగా ప్రశాంతంగా జరిగింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఫస్ట్లో నాకేం చెప్పేవారంటే, ఏమా నువ్వు బాగానే ఉన్నావు కానీ మీ వారు ఏం చేస్తున్నారు, ఇలా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నాతో. చివరిలో వెళ్ళేటప్పుడు మరి స్వార్థంతో అనుకుండేదాన్ని, ఫస్ట్లో స్వార్థంతో అనుకుండేదాన్ని. చివరికి వచ్చేసరికి అది నిజమయ్యేసరికి మీ దగ్గరికి నేను రావాల్సి వచ్చింది మేడం. వాళ్ళు ఏం చెప్పారు, ఏం నిజమైంది, ఏం స్వార్థం? అంటే మా వారు ఎవరితోనే తిరుగుతున్నారని, ఎవరో ఆడవిడితో తిరుగుతున్నారమ్మా, ఆటో ఎక్కించుకో తిరుగుతున్నారు, బండి ఎక్కించుకో తిరుగుతున్నారని ఇలా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారా? చుట్టుపక్కల వాళ్ళని, పక్కనే. వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా, వాళ్ళు చూసే చెప్తారు కదా. ఏదన్నా నమ్మకూడదని ఎందుకు అనుకున్నావు? అంటే నేను నమ్మకుండా, మా వారు టైం ప్రకారం ఆటో డ్రైవింగ్ అండి. డ్రైవింగ్ అనేటప్పుడు ఎవరో ఒక లేడీస్ని ఎక్కించుకోవాల్సి వస్తుంది, పిల్లల తల్లిని ఇలా ఎవరో ఒకరికి చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కించుకోవడం అంటే గబుకుని ఒక పరిస్థితి ప్రభావం. సరే, ఆటో అంటే లేడీస్ ఎక్కించుకుంటాడు, బైక్ మీద ఎందుకు ఎక్కించుకెళ్తున్నాడు? ఆ మాట కూడా చెప్పారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు బైక్ మీద ఎక్కించుకెళ్తున్నారు, అది చెప్పారు. నేను ఆ విషయాన్ని నమ్మదలుచుకోకుండా. ఎందుకమ్మా అది అంటే సారీ, ఈ మధ్య కాలంలోనే అది చెప్తున్నారు కాబట్టి మీరు నమ్మలేదా, లేదంటే పెళ్ళైనప్పటి నుంచి చెప్తూ వస్తున్నారండి? ఫస్ట్ నుంచి నేను నమ్మలేదు. అంటే మేము లైఫ్ హ్యాపీగా గడుస్తుంది మాది, ఇంట్లో అంతా చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి ఎవరేం చెప్పినా సరే నమ్మడం ఎందుకు, నమ్మితే లేనిపోని గొడవలు వస్తాయి, ఎందుకు వచ్చింది, మా సర్దుకుపోవాలి ఎలా ఒకలాగా, అదే బెటర్ ఆప్షన్ అనేసి చెప్పుకుంటూ నేను అలా వచ్చేసాను. అలా వచ్చేసి చేస్తే బాగానే నడిచింది మాది, కాలం అంతా బాగానే ఉంది, అదే అనుకున్నాను. సడన్గా మా వారికి ఒకరోజు అడిగాను, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కొత్తగా ఎందుకు అడగడం అంటే ఈయన రోజు రోజుకి కూడా టైంకి రాకపోవడం, వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళని చెప్పిన మాటలు ఇలా చేయడం, ఇలా చేస్తుండగా ఒక ఆవిడ వచ్చి మీ ఆయనతో తిరుగుతుందని చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా, అదే ఆవిడ వేరే అతనితో వెళ్ళడం మేము పలానా దగ్గరికి చూసాము, మేము కన్ఫామ్గా చూసాము అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఆవిడ. అది ఎంతవరకు నిఘా అనేసి నేను అంతవరకు మనసు చెల్లించలేదు, కానీ ఎవిడెన్స్ దొరికేదాకా ఆగుదామని అనుకున్నాం. సో మీ ఆయనతో తిరుగు అమ్మాయి మాకు తెలుసమ్మా, ఆవిడ ఇంకొక అతనితో కూడా తిరుగుతుంది, నీకు కావాలంటే అమ్మాయిని చూపిస్తామా అన్నారు. అని అన్నారు. అన్నీ నాకు ఓకే, ఆ అమ్మాయిని చూపెట్టి అది ఓకే కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు నేను మా ఆయన్ని అడిగాను. అంటే ఎలా కనిపెట్టావు అమ్మాయిని? ఆ అమ్మాయిని వేరే ఆయన బైక్ మీద వెళ్ళేటప్పుడు మా పక్కన ఉన్నాడు, అమ్మ మేము చూసాము, మేము కావాలంటే మీకు వెనకాతల నుంచి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు మా ద్వారా నీకు ఫోటో తీసిస్తాం, మీ ఆయన అదే ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు కూడాను కావాలంటే మేము పట్టుకొని నీకు చూపిస్తాము, నువ్వు అంత నమ్మకంగా నీ సంసారం పాడు చే. ఫొటోస్ ఉన్నాయా మీ దగ్గర? ఫొటోస్ అది ఉన్నాయండి, అన్ని కన్ఫర్మ్ గా అన్ని క్లియర్ గా ఉంచుకున్నాను. తర్వాత మీ హస్బెండ్ అడిగారా? అడిగాను, మా వారికి అడిగాను. అడిగితే ఏంటి మీరు చేసే పని ఏంటి, మీరు పిల్లలతోనే వాళ్ళతో నుండి ఇంకొక అమ్మాయితోనే ఇలాగా ఏదో ఒక అమ్మాయితో తిరుగుతున్నారని, వేరే అమ్మాయితో ఉంటున్నారని ఎంతమంది చెప్తే నేను నమ్ముకుంటూ రాలేదు, ఇక కన్ఫామ్గా ఇలాగ నాకు ఇలా తేలింది అని చెప్పేసి నన్ను. మా ఆయన ఏమన్నారంటే లేదు నేను తిరగట్లేదు అది ఇది అనేసి ముందు నా మీద
పెద్దగా అరిచి ఇది రివర్స్ అయ్యాయి. ఏమో ర్యాపిడో నడుపుతున్నాడేమో స్కూటర్. రేపటో నేను అదే అనుకున్నాను. ఇప్పుడు కాల పరిమితి ప్రకారం ఆటోలు అనగా రేపటో అనగా మరి ఎవరో ఒకరు ఎక్కించుకొని వెళ్ళాలి, అవసరాలకి దింపాలి, అలాగనుకొని ఇన్ని ఇయర్స్ కూడా గడుపుకుంటూ వచ్చాను. అంటే ఒకరినే రోజు ర్యాపిడోలో నడిపించడం కొద్దిగా ఒకళ్ళనే అంటే అది అంతవరకు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయన్ని అడిగితే ఆయన కూడా ఏమని చెప్పారంటే, నేను కూడా వేరే అమ్మాయితోనేమీ లేను, చేయట్లేదు, చెందట్లేదు, నీకు అలా అనుమానం పెట్టారు అంతేను, అది ఇదని బుకాయించారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. గొడవలు అయిన తర్వాత ఒకరోజు సడన్గా మా ఆయన ఏం చేశారంటే చాలా భయంతోనే, చాలా కంగారుగా చెమటలు పెట్టి చాలా భయంతో వచ్చేసారు ఇంటికి. ఏంటి ఎంత సడన్గా ఈయన అంత భయపడుతూ రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏంటి అసలు ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది, ఏంటి అసలు ఎందుకు భయపడుతున్నారు, ఏంటి అసలు ఏం జరిగింది అని. ఏం లేదు, ఏం జరగలేదు అనేసాను. ఏం జరగలేదు కాదు, ఏం జరిగిందంటే ఒక తప్పు జరిగింది అదే నేను చెప్పాను. ఫస్ట్ నుంచి ఇదే తప్పు చేస్తున్నారు మీరు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినా నేను నమ్మలేదు. ఇప్పుడు రాత్రి 10-11 అవుతుంది, ఇంత భయభ్రాంతులతో వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటంటే ఓ తప్పు జరిగింది అంటున్నారు, విషయం నాకు చెప్పట్లేదు, మీరు ఎలా భయపడుతున్నారు, నాకేం చేయాలో కాలు చేతులు ఏం ఆడట్లేదు, తప్పు చేశాను మీరు ఫస్ట్ నుంచి ఇదే తప్పు చేశారని నేను చెప్తే నన్ను తోసిపుచ్చుకుంటూ వచ్చారు, కొట్లాటల వరకు వచ్చారు కానీ మీరు విషయం చెప్పట్లేదని అంటే అప్పుడు ఆయన ఏం లేదు అనేసి అప్పుడు ఆయన అంటారు, నేను ఒక అమ్మాయితో తిరుగుతున్నాను అనేది నిజమేను, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేది నిజమేను, నాకు ఆ అమ్మాయి ఏం పరిచయం కాదు, ఊరక ఆటోలో కూరగాయలు అవి దింపమని ఒక కస్టమర్గా ఆ అమ్మాయి ఎక్కింది, ఆ తర్వాత నాకు తెలియకుండానే ఆ అమ్మాయి వైపు తిప్పేసుకుంది నన్ను. అది రోజు చెమటలు పట్టాలి కదమ్మా, ఈ రోజే పట్టిన ఏంటి? దానికి ఆయన ఇదే స్టోరీ చెప్పుకొచ్చారు. ఎందుకు ఏంటంటే ఆ అమ్మాయినేమో నేను ఎక్కించుకుంటూ చేసుకుంటూ వెళ్ళాను. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అంట? ఆ అమ్మాయి చాలా సంవత్సరాల నుంచి పరిచయము, కానీ నీకు నేను చెప్పలేదు, నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, మళ్ళీ నేను అలాగే మెయింటైన్ చేసేద్దాం అనుకున్నాను, నువ్వు ఎప్పుడైతే కనిపెట్టేసావో నేను ఆ అమ్మాయితో నిజం చెప్పి ఆ అమ్మాయిని ఇంకా నాకు పిల్లలు ఉన్నారు వదిలించుకుందాం అనుకున్నాడు. కాదమ్మా, వీళ్ళిద్దరు పికప్ డ్రాప్ ఆఫ్ పాయింట్ ఏంటి, ఎందుకు స్కూటర్ మీదే తిరుగుతున్నారు వీళ్ళు? స్కూటర్ మీదే అంటే వీళ్ళు ఎక్కడికైనా విహారయాత్రలని షికార్లకని వెళ్ళేటప్పుడు ఆటోలో కాకుండా బండి మీద వెళ్తున్నారు. మరి ఆవిడికి నచ్చేటట్టు తిప్పేటట్టు ఎవరికి తెలియకుండా మరి వేరే చోట్లకి వెళ్ళాలన్నప్పుడు ఆటోలో వెళ్తున్నారు. మరి ఊర్లో వీధిలో వాళ్ళంటూ ఎవరో ఒకరు మనకంట మనం పడలేనంత వరకు బాగుంది ఈయన చేసేది అంతా బాగుంది సార్. మనకంట పడేసరికి వాళ్ళు చెప్పేది నమ్మ సత్యం కాదని ఎప్పుడైతే నాకు ప్రూఫ్తో దొరికిపోయింది, ఈయన చెప్పింది తేలిపోయింది. ఆ రోజు హడావిడిగా ఎందుకు అన్నాడు వచ్చారనంటే దానికి స్టోరీ చెప్పుకొచ్చారు. ఆవిడికి నచ్చ చెప్పి నాకు ఊర్లో పరుగు పోద్ది, నాకు ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు అని నేను చెప్పుకొచ్చాను. ఆవిడేమంటదంటే నా నిన్నాళ్ళ బట్టి నన్ను వాడుకున్నావు చేసావు, నాకు అంత అమౌంట్ కావాలి, నాకు ఇంత ఆస్తి కావాలి అనేసి ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. లేదంటే నిన్ను అందరి మధ్య పెట్టి ఇచ్చేస్తానని నేనేం అనలేదు, ఊరకు అలా తోసాను అంతేను. ఆవిడ చనిపోయింది. అంత ట్విస్ట్ గా చెప్తున్నావు, అదేనా అంత గ్యాప్ ఇచ్చి అంత చెప్పేసరికి ఆయనకేమీ తెలియదు కానీ నాకు ముందు ఊపిరి ఆగిపోయింది. ఇదేంటిది అంతలాగా చెప్పిస్తున్నావు, అసలు నువ్వు ఇలాగ చేసుకోవడమే నాకు అసలు ప్రాణం పోయినట్టు అయింది, ఇప్పుడు ఆమె చనిపోయిందని అంటున్నావు, ఇదేం పని ఇదేని అనేసరికి ఇంకా పోలీసులు ఇరుగు పొరుగు వాళ్ళందరూ రావడంతో పోలీసులు వచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఎవరు? అతన్ని కృష్ణప్రసాద్ని.